ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగి అటెండర్. ఆ ఉద్యోగి మేము ధర్నా సకల జనుల సమ్మె వీటికి ధర్నా చేస్తే అసలు ఇంటికి పోకపోయేది. భార్య రోజు ఫోన్ చేసేది నాకు, అన్న మా వస్తలేడు ఎట్లా అంటే ఒమ్మంటే ఇంటికి పోకపోయేది. 8 నెలల పాటు ఇంటికి పోకుండా ధర్నా శిబిరంలోనే పడుకున్నాడు. అంటే తెలంగాణ ఉద్యోగుల్లో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత ఆరాటం ఉండేది అనేటువంటిది నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇట్లా చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఉద్యమాలకు మన రాష్ట్రం మనకు వచ్చింది. ఉద్యమాలు అవసరం లేదని నిర్ణయించుకున్నారు. పాలకులు ఉన్నంత వరకు ఉద్యోగులు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి. ఇక మిగతా సమస్యల పట్ల ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఉద్యమ నిర్మాణం లేదు కాబట్టి కార్యాలయాల్లో పనిచేయాలి. ప్రజలకు సంబంధించినటువంటి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటు అయిపోయింది, అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ల్యాండ్ అవుతున్నాయి.